ఏందే ఎవరు ఇయ్యలేదు కదా, పైసలు రాలేదు కదా, రావే నాకు తెలుసు. ఈ మాయాలోకంలో బతకన్నంటే నోరుంటే సరిపోదు, తెలివి కూడా ఉండాలి. తెలివి అయితే నాకు ఉంది, ఉన్నదే, కానీ నువ్వు పూజలకే వాడతావు, నేనైతే అన్నిటికీ వాడతా. ఇగో నేను చెప్పినట్టు ఇన్నుండ్రి, పైసలు ఎట్లు రావో నేను చూస్తా. అర్థమైంది కదా, అలాగే అలా చేద్దాం. భలే బాగుంది, పదండి వెళ్దాం. అన్నా అన్నా కొంచెం దానం చేయాలి. డబ్బులు గిబ్బులు వదలమండి. వచ్చారే వచ్చారు, హీరో గారు వచ్చారు, తెచ్చారే తెచ్చారు, మా గురువు తెచ్చారు, చేస్తారే చేస్తారు, చేస్తారు. ఆపండి ఆపండి, ఏంటి ఆట ఆడుకుంటూ పాటలు పాడుతున్నారు? పిల్లలం కాబట్టి పాటతో సరిపెట్టను, లేదంటే ఎగిరెగిరి తన్నేటోళ్ళం. ఎందుకు తంతారే, ఎందుకు తంతారు? గిసొంటి సన్నాస్ పనులు చేసినందుకు. సన్నాస్ పనే? మరి పబ్లిక్ ప్లేస్ లో ధూమపానం నేరమని తెలీదా అండి? చిన్న పిల్లలు ఉన్న చోట, పబ్లిక్ ఉన్న చోట సిగరెట్ కాల్చడం చట్టరిచ్చే నేరం అని తెలిసినా కాల్చినవంటే నువ్వెంత అవులగాడవో అర్థమవుతుంది. అవునే, కాలుస్తాను. ఏం చేస్తావు, ఏం చేస్తావు చెప్పండి, ఏం చేస్తారా? ఒరే పశువా, చిన్నపిల్లలైనా ఎంతో బాధ్యతగా మాట్లాడితే తప్పు సరిదిద్దుకోవాల్సింది పోయి బెదిరిస్తావా? సారీ సార్, సారీ. సారీ కాదు, పబ్లిక్ ప్లేస్ లా సిగరెట్ కాల్చుడు నేరం, అందుకు చెల్లించాలి 200 జరిమానా. ఆ జరిమానా డబ్బులు ఇచ్చి గదులు. 200? అవును, కట్ట పైసలు కట్ట. ఇవ్వయా, డబ్బులు ఇవ్వ. పర్లేదమ్మా. వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. చూసిండ్రానా ఎట్లొచ్చినాయో? అదిగోనే ఇంకో హీరో వచ్చిండు. రండి పదండి. వచ్చారే వచ్చారు, హీరో గారు వచ్చారు, తెచ్చారే తెచ్చారు, సెల్ ఫోన్ డ్రైవింగ్ తెచ్చారు, పోతారే పోతారు. హలో, నేను మళ్ళీ మాట్లాడతాను. ఏంటి గోలా, ఏంటి పాటలేంటి? గీ పాటదే ఉన్నది సార్, గిట్లనే ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తే ఏదైనా యాక్సిడెంట్ అయిపోతే అప్పుడు మీ శవం ముందు సావు పాట పాడతారు సార్. అవి సార్ అసలైన పాటలంటే. బండి నడుపుతున్నప్పుడు సెల్ ఫోన్ మాట్లాడడం నేరమని తెలీదా అంకుల్? ఒక్క నిమిషం బండి ఆపుకొని మాట్లాడితే ఏమవుతుంది అంకుల్? ఇలా ఫోన్లో మాట్లాడుతూ వెళ్ళి జరగరాంది ఏదైనా జరిగితే మీ ఇంట్లో వాళ్ళందరూ మాలా అనాథలైపోతారు అంకుల్, దిక్కులేని వాళ్ళు అయిపోతారు అంకుల్. మీరు బయటికెళ్ళి ఇంటికి తిరిగొస్తారని ఎంతో ఆశతో ఎదురు చూసే ఆంటీ పిల్లలు చూడాల్సింది మీ చావు కాదు సార్, నవ్వు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,